డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం అవనిగడ్డలో డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు, కూటమి నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏటా జాబ్ క్యాలెండర్ పేర్లతో 5 ఏళ్ల యువతను జగన్ మోసం చేశారన్నారు. గతంలో 9 సార్లు డిఎస్సి ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. పూర్తి చేయడం ప్రత్యేకించి నాకు అత్యంత ఆనందదాయకం. ఎందుకంటే డిఎస్సి కొరకు గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఎస్సి ఇస్తున్న ఉద్దేశంతో ఈ రాష్ట్రం నల్లమూడి నుంచి కూడా అవనిగడ్డకి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటూ వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా బస్తులుంటూ ఇక్కడ పొలాల్లో కూడా పనిచేస్తూ వాళ్ళ డిఎస్సి కోసం ఎదురు చూశారు. కానీ జగన్మోహన్ ప్రభుత్వం మాటలు తప్ప ఎక్కడ కూడా డిఎస్సి ఇచ్చిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ డిఎస్సి విద్యార్థులు వాళ్ళ పడుతున్న అష్టకష్టాలు కానీ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 9 డిఎస్సీలు లక్షలాది మంది నిరుద్యోగుల డిఎస్సి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కటంటే ఒక్క డిఎస్సి కూడా వేయని ఏకైక ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి ఒకటే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే మా మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి 20